శాంతి. ఈ మాసం పత్రపుష్పంలోని దాది ప్రకాశ్మణి గారి అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాలు. ఈరోజు దాది గారి క్లాస్ యొక్క థీమ్ జ్ఞాని తో ఆత్మ కా పెహలా గుణ హై సహనశీలత. జ్ఞాని ఆత్మ యొక్క మొట్టమొదటి గుణము సహనశీలత. జ్ఞాని ఆత్మ యొక్క మొదటి గుణము సహనశీలత. बाबा हम बच्चों को यह बहुत बड़ा लेसन देते कि हे बच्चे, इस ज्ञान की मंजिल पर चलेंगे तो सहन करने की शक्ति धारण करनी पड़ेगी. బాబా మన పిల్లలందరికీ చాలా పెద్ద లెసన్ ఏమిస్తారు అంటే, పిల్లలు జ్ఞానం యొక్క గమ్యానికి చేరాలి అని అంటే, ఈ గమ్యం వైపు నడవాలి అంటే సహించేటువంటి శక్తిని ధారణ చేసుకోవాలి. సహనశీల్ బన్నేకి థోడీ తక్లీఫ్ లేని పడేగి. సహనశీలుగా అయ్యేటువంటి కొద్దిగా శ్రమ అయితే చేయాలి. యह सहनशीलता का गुण बहुत बड़ी शक्ति है. यह सर्व गुणों में महान गुण है. ఈ సహనశీలత అనే గుణము చాలా పెద్ద శక్తి ఉంది. సర్వ గుణాల్లో మహాన్ గుణం ఉంది సహనశీలత. यह बाबा का बोल सुन सब प्रैक्टिकल चार्ट देखे कि मेरे में सहनशीलता का गुण है. ఈ బాబా యొక్క మాటల్ని వింటూ అందరూ ప్రాక్టికల్ చార్ట్ చూసుకోవాలి, నాలో సహనశీలత అనేటువంటి గుణం ఉందా అని. बाबा ने कहा, बच्चे दुख सुख स्तुति निंदा मान अपमान सब में समान रहने की, एक स्थिति में रहने की, सहनशील होने की शक्ति चाहिए. బాబా ఏం చెప్పారు? పిల్లలు దుఃఖము సుఖము నింద స్తుతి మాన అవమానాలు అన్నిట్లో సమానంగా ఉండేటువంటి, ఏకరస స్థితిలో ఉండేటువంటి, సహనశీలుగా అయ్యేటువంటి శక్తి కావాలి అని చెప్పారు. तो यह शक्ति चाहिए या मुझ आत्मा का अथवा इस ज्ञान का पहला गुण ही यह है. మరి దాది అంటున్నారు, ఇది శక్తినా? ఈ శక్తి కావాలా? లేదు నేను ఆత్మను, లేదు ఈ జ్ఞానంలో మొట్టమొదట గుణమే ఇదా? జ్ఞాని తో ఆత్మ కా గుణ హై సమాన్ రహనా. జ్ఞాని ఆత్మ యొక్క మొదటి గుణం ఏంటంటే సమానంగా ఉండటము. अगर ज्ञानी तो आत्मा में यह गुण नहीं तो वह प्रिय नहीं. ఒకవేళ జ్ఞాని ఆత్మలో ఈ సమానంగా ఉండేటువంటి గుణం లేదు అని అంటే వాళ్ళు ప్రియంగా కారు. जब हम अपने को ज्ञानी तो आत्मा देखते, माना हमारे अंदर ड्रामा की सारी नॉलेज है. ఒకవేళ మనం జ్ఞాని ఆత్మను చూస్తున్నాము అని అంటే వాళ్ళ లోపల డ్రామా యొక్క మొత్తం జ్ఞానం ఉంటుంది. हर आत्मा के सतो प्रधान सतो रजो तमो के स्टेजेस की भी नॉलेज है. ప్రతి ఆత్మ యొక్క సతో ప్రధాన, సతో రజో మరియు తమోల యొక్క స్టేజెస్లో కూడా జ్ఞానం ఉంటుంది వాళ్ళలో. जब नॉलेज है तो नॉलेज की शक्ति के आधार पर समान रहने की शक्ति स्वतः ही आ जाती है. ఎప్పుడైతే జ్ఞానం ఉందో జ్ఞానం యొక్క శక్తి ఆధారంగా సమానంగా అయ్యేటువంటి శక్తి స్వతహాగా వచ్చేస్తుంది. जैसे बाल से युवा, युवा से वृद्ध होते तो कभी यह नहीं कहते कि ओ नेचर तूने बाल या युवा से बूढ़ा क्यों बनाया. ఇలా అయితే బాల్యంలో ఉంటారు మొదట, ఆ తర్వాత యువావస్థకు వస్తారు, యువావస్థ నుంచి వృద్ధావస్థలోకి వస్తారు. ఎప్పుడు మనం ప్రకృతిని ఇలా అడగం కదా, నేను బాలావస్థలో ఉండేదాన్ని, మరి ఎందుకు యవ్వనంలోకి తెచ్చావు, ఆ తర్వాత యవ్వనం నుంచి ఇలా ముసలితనంలోకి తెచ్చావని ఎప్పుడు అడగము. పరంతు జాన్తే హై యహ్ ప్రకృతి కా నియమ హై. ఎందుకు అడగము? ఎందుకంటే మనకు తెలుసు ఇది ప్రకృతి నియమం, ఎప్పుడు ఒకేలాగా ఉండము, స్థితులు మారుతూ ఉంటాయి. 4 ఋతుయే హోనే యహ్ భీ ప్రకృతి కా నియమ హై. 4 ఋతువులు ఏవైతే ఉన్నాయో, 6 ఋతువులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ప్రకృతి నియమం. 4 సీజన్స్ ఏవైతే ఉన్నాయో, 4 కాలాలు అని అంటాం కదా, అవి కూడా ప్రకృతి నియమం. जब हम जानते हैं कि यह नियम है तो हम क्यों कहे ओ प्रकृति तुम हमें ठंडी में व गर्मी में दुख क्यों देती. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇది ప్రకృతి నియమము అనేటువంటిది, ఇంకప్పుడు మనం ప్రకృతిని అన్నాం కదా. చలిలో కానీ వేడిలో కానీ నువ్వు ఇంత దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు? ఎండల్లో బాగా ఎండ ఉంటే దుఃఖం పొందుతున్నాం, చలి ఎక్కువగా ఉంటే కూడా చలికాలంలో అది కూడా దుఃఖమే. మరి ప్రకృతిని ఎప్పుడైనా అలా అంటామా?
हम जानते हैं यह नेचर का गुण है, सर्दी के समय सर्दी, गर्मी के समय गर्मी होनी ही है. మనందరికీ తెలుసు ప్రకృతి యొక్క గుణమే ఇది. చలికాలంలో చల్లగా, వేడి కాలంలో వేసవిలో వేడిగా ఉంటుంది. हमारे पास उनसे बचने का साधन है तो उसे యూజ్ करे. మనం దాని నుంచి రక్షించుకోవడానికి మన దగ్గర ఏది సాధనం ఉందో దాన్ని ఉపయోగించాలి. हम जान गए अभी की प्रकृति है ही तमो प्रधान. మనకు తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రకృతి ఉన్నది तमो प्रधानंगा. सतयुग में प्रकृति सतो प्रधान है इसलिए सुखदायी है. अभी तमो प्रधान है इसलिए प्रकृति पर कभी गुस्सा नहीं आता. సత్యుగంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉండేది కాబట్టి సుఖదాయిగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్న కారణంగా ఆ ప్రకృతి పైన కూడా మనకి ఎప్పుడు కోపం రాకూడదు. కభీ భీ హమ్ ऐसे नहीं लड़ते. ये सर्दी तो मुझे दुखी क्यों देती. किससे लड़ेंगे. जब बुद्धि में आता यह तो प्रकृति का धर्म है तो उससे लड़ने नहीं जाते. మనం ఎప్పుడు కూడా ఇలా పోట్లాడము వేడితో ఎండతో. నాకు ఇంత దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు అని. ఎవరితో పోట్లాడతారు. వేడి కోసం పోట్లాడాలంటే వేడితో పోట్లాడాలి, సూర్యునితో పోట్లాడాలి, ఇలా పోట్లాడతారు. ఎప్పుడైతే మనకి బుద్ధి వచ్చిందో ప్రకృతి యొక్క ధర్మం ఇది అని తెలిసిన తర్వాత ఇంకెప్పుడు పోట్లాడము. फिर जब कहते क्या करे यह पारिवारिक परिस्थितियाँ आती है. మరి అలాగే మరి ఇంకా పరివారంలో కూడా పరిస్థితులు వస్తాయి కదా. ఎందుకంటారు ఇలా వహతో ఆయంగే హి. ఎలా అయితే ప్రకృతిలో వచ్చే పరిస్థితులని మనం ఆపలేము అలాగే పారివారిక పరిస్థితులు కూడా వస్తాయి. అవి రానే రావాలి. मैं उससे दुखी क्यों हूँ. जैसे प्रकृति का दुख सुख सहन करते वैसे यह परिवार का भी तो हिसाब किताब है. ఎలా అయితే ప్రకృతితో వచ్చినటువంటి దుఃఖ సుఖాలని మనం అనుభవిస్తాము, దాంతో లెక్కాచారం ఉంది అని అనుకుంటాము, అలాగే పారివారికంలో కూడా పరివారంలో కూడా పారివారిక లెక్కాచారాలు ఉంటాయి, రానే వస్తాయి. मैं उससे क्यों लड़ूँ. हमें उसमें अपनी स्थिति అప్ డౌన్ నహి కర్నీ హే. నేను వాటితో ఎందుకు పోట్లాడాలి. నేను ఎప్పుడూ నా స్థితిలో పైకి కిందికి కాకూడదు. कभी कभी सोचते मुझे तो सबसे मान मिलना चाहिए. ये मुझे मान नहीं देता इसलिए गुस्सा आता. అప్పుడప్పుడు ఆలోచిస్తామన్నమాట, నాకు ఇంకా ఎక్కువ గౌరవం లభించాలి అని. వీళ్ళు నాకు గౌరవాన్ని ఇవ్వట్లేదు, అందుకనే నాకు వీళ్ళపైన కోపం వస్తుంది అని. లేకిన్ జబ్ ప్రకృతి దుఃఖ దేతి తో గుస్సా క్యో నహీ ఆతా. మనుషులు ఏదైనా చేస్తే లేదు గౌరవాన్ని ఇవ్వకపోతే కోపం వస్తుంది, కానీ ప్రకృతి దుఃఖాన్ని ఇచ్చినా కానీ అంటే వేడి ఎక్కువ ఉంది, చలి ఎక్కువ ఉంది, దానిపైన అయితే కోపం రాదు. जब मेरा कोई अपमान करता तो मैं रंज होती, लेकिन मैं सोचूं कि मैंने उसे कितना मान दिया है. एक है देना, एक है लेना. ఎప్పుడైనా ఎవరైనా అవమానపరిచారనుకోండి, అప్పుడు మనం మనసు చిన్నబుచ్చుకుంటాము, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తామో నేను వాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇచ్చాను అనేది మనం ఆలోచిస్తే ఇంకా అప్పుడు బాధపడరు. ఒకటి ఇవ్వడము, రెండోది తీసుకోవడం, రెండు ఉన్నాయి. జబ్ అపమాన్ పర్ గుస్సా ఆతా మన మే మాన్ కి భూకి ప్యాసి హూ. ఎప్పుడైతే అవమానపరిచినప్పుడు కోపం వస్తుంది అని అంటే నేను ఆకలితో దాహంతో ఉన్నాను, గౌరవం లభిస్తే చాలని. మాన్కి మాంగ్ హే, నాకు గౌరవం లభించాలని డిమాండ్ చేస్తున్నాను. మే దాతా బను యా లేవతా బను. मुझे मान देना है या लेना है. मैं वरदाता हूँ या आत्मा उनसे वर लेने वाली हूँ. నేను దాతనా లేదు నేను లేవతనా, తీసుకునేవాడినా. నేను గౌరవాన్ని ఇవ్వాలా తీసుకోవాలా. నేను వరదాతగా ఉన్నానా లేదు ఆత్మల నుండి వరాలనే కోరుకుంటూ ఉన్నానా. మాన్ మాంగనా అర్థాత్ ఆత్మ ఉన్సే వర్ మాంగనా. గౌరవాన్ని పొందాలి, గౌరవం ఇవ్వండి ఇవ్వండి అని అడగకోవడము అని అంటే ఆత్మల నుండి వరాన్ని అడిగినట్టు. బాబా కేతా మాంగనేసే మర్నా భలా. బాబా అంటారు అడగటం కంటే చనిపోవడం మంచిది. మే దాతాకి బచ్చి దాతా హూ తో లేవతా క్యో బంతే. యహ సవాల్ హరేక్ అప్నేసే పూఛే. నేను దాత యొక్క బిడ్డను, దాతను, నేను లేవతా తీసుకునేవాడిని లేదు అడిగేవాడిగా ఎందుకు అయ్యాను
ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కహా జాతా తు ప్యార్ కరో తో సబ్ కరే. ఇది ఒక సామెత అనమాట. నీవు ప్రేమిస్తే అందరూ నిన్ను ప్రేమిస్తారు. कहते मैं तो सबको प्यार देता लेकिन आगे वाला मुझे टुकराता. ఏమంటారు, నేనైతే అందరినీ ప్రేమిస్తాను, అందరికీ ప్రేమను పంచుతాను, కానీ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు నన్ను తోసేస్తున్నారు, నన్ను అలా మంచిగా చూసుకోవట్లేదు. ఇస్మే హమేషా సమझो यह मेरा हिसाब किताब है. ఇలా జరుగుతోంది అని అంటే నేను ప్రేమిస్తున్నాను కానీ వాళ్ళు నన్ను తోసేస్తున్నారు అని అంటే ఎప్పుడు భావించండి దీంట్లో నా లెక్కాచారం ఉందని. 63 జన్మోं का हिसाब किताब चुकतू करना है. 63 జన్మల లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. జహా ప్యార్ హోగా వహా సబ్ మాన్ దేంగే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అందరూ గౌరవాన్ని ఇస్తారు. शुभ भावना रहेगी, शुभ चिंतन चलेगा, फिर उनके लिए मेरा वरदान रहेगा. శుభ భావన ఉంటుంది, శుభ చింతన నడుస్తుంది, ఆ తర్వాత అందరూ నాకు వరదానాలను ఇస్తారు. అగర్ మే ఈ స్థితి పర్ రహూంగి సబ్ మేరీ స్తుతి కరేంగే. ఒకవేళ నేను ఇచ్చే విధంగా ఉన్నాను, శుభ చింతకులుగా ఉన్నాను, శుభ భావన పెట్టుకున్నాను అంటే అందరూ నన్ను స్తుతిస్తారు. అగర్ మే హీ అప్నీ స్థితి పర్ నహీ రహతీ తో కోయి భీ మేరీ క్యా స్తుతి కరేగా. ఒకవేళ నేనే నా స్థితిలో నేను లేను అని అంటే, నిలకడగా లేను అని అంటే ఇతరులు నన్ను ఎలా స్తుతిస్తారు. కాబట్టి నేను ప్రేమతో ఉండాలి, గౌరవాన్ని ఇవ్వాలి, శుభ భావన శుభ చింతకులుగా అవ్వాలి, వరదానాలు ఇస్తూ ఉండాలి. ఇలా ఉంటే అందరూ నాకు ఇస్తూ ఉంటారు. ఇది ఈరోజు ప్రకాష్ మణిదాది గారి అమృత వచనాలు. ఇంకొకటి 2 సార్లు ఈ క్లాస్ని వింటూ ఇవన్నీ ధారణ చేద్దాం. అచ్చా. ఓం శాంతి.